హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ బెండకాయ పచ్చడి మీతో ఎలా చేయాలో షేర్ చేయాలనుకుంటున్నారు. సో బేసిక్గా ఏంటంటే రోటి పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఇందులో ఈ బెండకాయ పచ్చడిలో స్పెషల్ ఏంటంటే చింతకాయ అనమాట. సో చింతకాయ ఊరబెట్టిన చింతకాయని మనం ఇప్పుడు ఈ బెండకాయలో వేసి చేస్తాము. సో ఆ రెసిపీ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెండకాయలు, ఇది వచ్చేసి 250 గ్రామ్స్, అంటే పావు బెండకాయలు అనమాట. పావు బెండకాయలకి 3 టొమాటోస్ తీసుకుందాము. ఇంకా ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 15 దాకా ఉంటాయి, ఒక 15 పచ్చిమిర్చి. ఇంకా ఇది కొత్తిమీర ఒక హాఫ్ కట్ట తీసుకున్నాము. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇవి ఒక 5 తీసుకుందాం. చిన్న వెల్లుల్లిపాయ అంటారు కొంతమంది, తెల్లుల్లిపాయ అంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 2 స్పూన్స్ చింతకాయ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇదేమో ఈ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఆల్రెడీ ఇది ఊరబెట్టిన చింతకాయ కాబట్టి ఇందులో సాల్ట్ ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. మేమైతే దాన్ని బట్టి చూసుకొని వేసుకుంటాము, మీరు మీకు తగినంత వేసుకోండి. చింతకాయ పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఉండరు, చాలామందికి ఇష్టం. సో లెట్స్ గెట్ స్టార్ట్ టు ద రెసిపీ. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు బెండకాయ వేసేసుకుంటున్నాము. జనరల్గా ఆయిల్ వేసిన తర్వాత ఇవి వేస్తాం కదా, కానీ మేము ఎందుకు ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఇది వేసామంటే, సో మనం కట్ చేసిన బెండకాయలు కొంచెం తడిగా ఉన్న, ఇంకా జిగురు ఎక్కువగా ఉంటుంది కదా, సో అది పోవడానికి మేము ఇలా ఫస్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇది వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేస్తామన్నమాట. సో ఇది ఒక టిప్. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాం. అంటే ఒక 1 or 2 minutes మాత్రమే ఫ్రై చేయాలి, తర్వాత ఆయిల్ వేసేసుకోవచ్చు. పావు బెండకాయలకి 3 బిగ్ టొమాటోస్ వేస్తున్నాం కదా, అలాగే చింతకాయ పచ్చడి కూడా ఎంత అంటే మేము చింతతొక్కు అంటాము. సో చింతతొక్కు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం. సో పులుపు సరిపోతుంది కాబట్టి, కారం తక్కువ తినేవాళ్ళు 10 మిర్చి వేసుకోవచ్చు. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 15 మిర్చి వేసుకున్నాము. సో మీ కారంకి టేస్ట్ తగినట్టుగా మీరు కారం చూసి వేసుకోండి. మంచిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో రెసిపీ మొత్తం డీటెయిల్గా పెడుతున్నాము, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది బెండకాయ ఇంకా మిర్చి, ఇలా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు జీలకర్ర వేసేసి కొత్తిమీర ఇంకొంచెం ఒక 1 minute అట్లా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర 50% or 60% ఫ్రై అయితే సరిపోతుంది, మొత్తం అది డీప్ ఫ్రై అయిపోక్కర్లేదు, అప్పుడు టేస్ట్ బాగోదు అన్నమాట. ఫ్రై చేసినప్పుడు జిగురు అంటుకుంటుంది ప్యాన్కి. సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, తీసేసుకొని టొమాటో ఇంకొక ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. సో టొమాటో వేసుకుందాం ఇప్పుడు. టొమాటోలో అగైన్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టొమాటోస్ మగ్గిపోయాయి. ఇంకా ఎక్కువ స్టవ్ పైన పెట్టామంటే ఇది డ్రై అయిపోతుంది, సో మనం టర్న్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, దాంతో ఇది కలిపేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో దట్ చట్నీ ఈజ్ రెడీ. సో ఫస్ట్ టైం ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై మదర్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
చింతకాయ పచ్చడిలో కొంచెం వాటర్ యాడ్ చేసి, అంటే ఒక 1 స్పూన్ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మగ్గించిన టొమాటోలకు యాడ్ చేసుకుందాం. మిక్సర్లోకి ఇప్పుడు బెండకాయ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నవి యాడ్ చేస్తాం. అలాగే సాల్ట్, వెల్లుల్లి. చాలా సింపుల్ రెసిపీ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేసాం దీన్ని మొత్తం పేస్ట్ లాగా అస్సలు చేయకూడదండి. జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి, ఆన్ చేసి ఆఫ్ చేయండి, అలా 3 times చేయండి. ఇలా కచ్చా పచ్చాగా రెడీ అయిపోతుంది అనమాట. ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పేస్ట్లా అయిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. సో వీ షుడ్ మేక్ షూర్ దట్ దిస్ ఈస్ కచ్చా పచ్చా. నౌ వీఆర్ యాడింగ్, ఇప్పుడు ఇది యాడ్ చేయాలి, టొమాటో అండ్ చింతకాయ కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి జస్ట్ ఒకసారి అలా ఆన్ చేసుకొని ఆఫ్ చేయాలి. సో ఫైనల్లీ బెండకాయతో చింతకాయ పచ్చడి రెడీ అనమాట. మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు రెసిపీ బాగా మంచిగా వస్తుంది. మీకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో లేదో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం కమెంట్ చేయండి. ఇన్స్టెంట్గా చేసుకునే రోటి పచ్చళ్ళు చాలా యమ్మీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ రెసిపీ. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇంకా మంచి రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. Bye bye.